నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటేనండి, ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో పోర్టబిలిటీ తీసుకోవచ్చా, అంటే మనం వేరే కంపెనీకి మూవ్ అవ్వచ్చా? మనం గత 4 ఇయర్స్గా ఒక కంపెనీలో ఉన్నప్పుడు మనం వేరే కంపెనీకి మారటం వల్ల లాభమా నష్టమా అని అడుగుతున్నారండి. ఇప్పుడు చూడండి, మేము ఈ ఫీల్డ్లో గత 20 ఇయర్స్గా ఉన్నాము. చాలామంది కూడా ఒక స్టార్ హెల్త్ నుంచి కొంతమంది పోర్టబిలిటీ తీసుకొని హెచ్డిఎఫ్సికి వెళ్తారు. అలాగే హెచ్డిఎఫ్సి నుంచి పోర్టబిలిటీ తీసుకొని కేర్కి వెళ్తారు. మళ్ళీ కేర్ నుంచి పోర్టబిలిటీ తీసుకొని స్టార్ హెల్త్కి వస్తారు. సో ఇలా మనం ఏంటంటేనండి, చాలామంది ఒక పాలసీ హోల్డర్స్ వాళ్ళకి సరైన టైంలో మంచి రెస్పాన్స్ రాలేదనో, లేకపోతే ఫ్రెండ్ చెప్పాడనో, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యారనో వాళ్ళ మాట వీళ్ళ మాటలు విని మనం పోర్టబిలిటీకి ఆప్షన్ చేసుకుంటాం. కానీ మనం రియాలిటీగా మనం జరుగుతున్న ఇండస్ట్రీలో బయట ఏంటి అంటే మాత్రం ఈ ప్రతి కంపెనీ నుంచి కూడా వేరే కంపెనీకి పోర్టబిలిటీస్ అవుతూనే ఉన్నాయండి. అట్ ద ఎండ్ చూస్తే మనకి కంపెనీస్ బాగానే ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు. మనం 4 ఇయర్స్ ప్రీమియం వాళ్ళు కడుతున్నాము, నిజంగా క్లైమ్ తీసుకునే టైంకి వేరే కంపెనీకి వెళ్తున్నాము. సో దానివల్ల ఏంటంటే కంపెనీస్కి మనం లాభం చేసిన వాళ్ళం అవుతాం. మీరు పోర్టబిలిటీ తీసుకున్నారు అంటే కనుక మీరు ఎప్పుడైతే ఏ కంపెనీ నుంచి మనం బయటకు వస్తున్నామో ఆ కంపెనీకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతున్నాం. సో దాని ద్వారా ఏంటంటే ఆ కంపెనీస్ అన్నిటి కూడా పాలసీ హోల్డర్స్ ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి మూవ్ అవుతున్నారు. అలా మూవ్ అవడం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం లేదు, కానీ మేజర్గా నష్టపోతుంది ఎవరంటే పాలసీ హోల్డర్లు నష్టపోతున్నారు. ఇప్పుడు చూడండి, కొంతమంది కొన్ని చోట ప్లాన్స్ బాగున్నాయని 60 డేస్లోనే మనకి పీఈడీస్ ఇస్తున్నారని ఇట్లాంటివన్నీ కూడా చూసి వాళ్ళు వెళ్తున్నారు. చూడండి, ఒక 60 డేస్లోనే పీఈడీ ప్రీఎగ్జిస్టింగ్ డిసీజెస్ చాలా కంపెనీలు కూడా ఏంటంటే, మన కనుక ఆల్రెడీ బాడీలో బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా, వాటికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ వస్తే 3 ఇయర్స్ ఆపుతామండి, క్లైమ్ ఇవ్వము అంటారు. అది ఒక హెల్తీ పరిణామం చెప్పచ్చు. దానివల్ల ఏమవుతుందంటే, చూడండి, పాపులేషన్ 2 రకాలుగా ఉంటాయి. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా ఏంటంటే, ఒక పాపులేషన్ ఏమో క్లైమ్స్ తీసుకునే పాపులేషన్ ఉంటుంది, ఇంకో పాపులేషన్ ఏమో క్లైమ్స్ తీసుకునే పాపులేషన్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు క్లైమ్ వాడరు, ప్రీమియం కడుతూనే ఉంటారు. సో ఇట్లా ఈ క్లైమ్స్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళ వల్ల ఏమవుతుందంటే, ఈ తీసుకుని క్లైమ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రీమియం పెరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ వీళ్ళ మీద కూడా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనం 60 డేస్లోనే పీఈడీ కవర్ చేస్తున్నాము అంటే ఆ కంపెనీలో తీసుకునే పాలసీ హోల్డర్లు అందరూ కూడా ఆల్రెడీ ఎవరు తీసుకుంటారంటే బీపీ ఉన్నవాళ్ళు, డయాబెటిక్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, అంటే ఆల్ పేషెంట్స్ ఒకచోట చేరుతున్నారు అని అర్థం. ఎందుకంటే వాళ్ళకి మనసులో ఒక భయం ఉంది, అరే నాకు ఆల్రెడీ బీపీ ఉంది, నాకు ఆల్రెడీ డయాబెటిక్ ఉంది, నాకు ఆల్రెడీ థైరాయిడ్ ఉంది, కాబట్టి ఏ టైంలో అయినా నాకు ఏదైనా ఎలిమెంట్స్ రావచ్చు. ఒక్క కంపెనీ 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అని చెప్పింది, నాకు ఈ లోపలే వస్తే కాబట్టి నేను ఈ కంపెనీ చేరతానని చెప్పి అలా ఎవరైతే 60 డేస్లోనే పీఈడీస్ కవర్ చేస్తున్నారో అందరూ ఆ కంపెనీలో చేరుతారు. సో అలా ఎక్కువ మంది సిక్కున్న వాళ్ళు ఒక కంపెనీ చేరితే ఆ కంపెనీ పరిస్థితి ఏంటి? సో వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా దానివల్ల లాభమా నష్టమా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది చూడండి, హెల్త్ ఇన్సూరెన్స్ మన ఇండియాలో చాలా పాపులర్. చాలామంది జీవనానంద్ పాలసీ తీసుకున్నారు, అలాగే ఏదైనా హెచ్డిఎఫ్సి పాలసీ తీసుకున్నారు. మనం ఒక సర్టెన్ ఏజ్లో పాలసీ తీసుకుంటాం. ఓకే, ఒక 25 ఇయర్స్లో మనం పాలసీ తీసుకుంటే మనం ఆ 25 ఇయర్స్లో పాలసీ తీసుకుని 20 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకుంటే మనం 45 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా అదే ప్రీమియం కంటిన్యూ అవుతుంది. సో చాలామందికి ఉన్న మైండ్లో ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ నేను హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా ఒక పాలసీ తీసుకుంటాను, ఒక ప్రీమియం అనేది నాకు ఉంటుంది, ఆ ప్రీమియమే నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకుంటారు. అలా ఉండదండి. హెల్త్ ఇన్సూరెన్స్లో వేరుగా ఉంటుంది ప్రీమియం ఏంటంటే ప్రతి ఒక్క 5 ఇయర్స్ స్లాబ్కి మారిపోతుంటుంది. అంటే 35 ఇయర్స్ దాకా ఒక ప్రీమియం ఉంటుంది, 30 to 40 ఇయర్స్ ఒక ప్రీమియం ఉంటుంది, 40 to 45, 45 to 50, 50 to 55, అలా ఎవ్రీ 5 ఇయర్స్ గ్యాప్లో ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనం ఇవాళ 25 ఇయర్స్ 30 ఇయర్స్లో తీసుకున్న ప్రీమియము 70 ఇయర్స్ వచ్చేదాకా అదే ప్రీమియం ఉంటుందంటే ఉండదు, గణనీయంగా మార్పు వస్తుంది. సో మేము ఎప్పటిది ఈ ఫీల్డ్లో 20 ఇయర్స్ నుంచి ఉన్నామో, మా దగ్గర చాలామంది ఇవాళ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళు 10 lakhs పాలసీ కూడా 1 lakh ప్రీమియం కట్టాల్సి వస్తుంది. సో వాళ్ళు అనుకుంటారు 10 lakhs ప్రీమియంకి నేను 1 lakh కడుతున్నాను, ఒక 10 ఏళ్ళు కడితే 10 లక్షలు నేనే కట్టిన, తిరిగి నేనే ఇచ్చా కదా కంపెనీకి నుంచి నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? సో ఇట్లాంటివి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో కాబట్టి ఏంటంటే, ఎక్కడైతే ప్రీమియం డిస్కౌంట్స్ వస్తాయో, అంటే మనం కట్టాల్సిన ప్రీమియంకి మనకు డిస్కౌంట్స్ భారీగా వస్తాయో అట్లాంటి వల్ల మనం తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, చాలామంది క్లైమ్స్ రావు అంటారు. చూడండి, ఒక ఐఆర్డీఏ రూల్ ప్రకారం ఏంటంటే కొన్ని డిస్పోజల్స్ అనేవి ఉంటాయి, అవి ఇన్సూరెన్స్లో కవరేజ్ కావు. సో ఎప్పుడు హాస్పిటల్స్ వాళ్ళు ఎక్కువ ప్రీమియం తీసుకోవడానికి డిస్పోజల్స్ని ఎక్కువ యాడ్ చేస్తారు, అన్నెసరీ డిస్పోజల్ ఎక్కువ యాడ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, మనకి ఇన్సూరెన్స్ నుంచి మనకు వచ్చే సమ్ ఇష్యూడ్లో ఏదైతే ఉంటుందో అందులో చాలా మటుకు డిఫరెన్స్ ఇచ్చి 80% మాత్రమే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది, రిమైనింగ్ 20% మన పాకెట్ నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది నేను చాలా కంపెనీస్ నుంచి నేను ఈ ప్రాబ్లమ్ విన్నానండి, డిస్పోజల్స్ కవర్ కావు అని చెప్పి. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఎక్స్ట్రా ప్రీమియం కలెక్ట్ చేసి ఆ డిస్పోజల్స్ కూడా మేము కవర్ చేస్తాము అంటున్నారు. కానీ అలా ఎక్స్ట్రా ప్రీమియం కట్టుకుంటూ పోతే మనం జేబులోంచి మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నాం తప్ప అది మనకి నిజంగా మనం
సర్వ్ అవుతుందా అంటే మటుకు సర్వ్ కాదు. ఎందుకు అంటే అది వచ్చే ఏదైతే క్లెయిమ్ ఉంటుందో 3 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ దాకా వస్తుంది. ఆ వచ్చిన 4 ఇయర్స్ తర్వాత వచ్చే ప్రీమియంకి మనం ఇప్పటి నుంచి ఎక్కువ ప్రీమియం కడుతున్నాం. ఇప్పుడు చూడండి, ఒక కర్టెన్ ఉందనుకోండి, ఒకటే క్లాత్తో కర్టెన్ చేస్తే 3 మీటర్స్ పడుతుంది. అదే మనం ముక్కలు వేసి కర్టెన్ తయారు చేస్తే 4 మీటర్స్ పడుతుంది. సో ఈ రైడర్స్ కూడా అలాంటిదేనండి. చాలామంది రైడర్ అని చెప్పి ప్రీమియం పెంచుతారు. అది చూడండి, మీరు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చు, అన్నెసరీ రైడర్స్ వాళ్ళు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అనవసరంగా భారీ నష్టం, ప్రీమియం ఎక్కువ పెరిగి పాలసీ హోల్డర్కే వస్తుంది తప్ప కంపెనీ మొత్తం లాభంలోనే ఉంటుంది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే ప్రీమియం తక్కువ ఉందో, సో ఎటు మనకి క్లైమ్స్లో 80% కంటే క్లైమ్ రాదు, 20% మన పాకెట్ నుంచి పెట్టుకోవాల్సిందే. సో అట్లాంటి ఉన్న సందర్భాలలో ప్రీమియం మనం ఎంత గణనీయంగా తగ్గించుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, కొన్ని కోపేమెంట్స్ ఎలా వస్తాయంటే 50,000 రూపీస్ మనం కనుక పాకెట్ నుంచి పెట్టుకుంటే, వచ్చిన ఫస్ట్ ఇయర్లో ఒక క్లైమ్ కనుక 50,000 రూపీస్ కోపేమెంట్ మనం చేసుకుంటే గణనీయంగా మనం కట్టాల్సిన 40,000 ప్రీమియం కాస్త 20,000 అయిపోతుంది. సో ఫ్యూచర్లో మనకి ఎప్పుడైతే 50 ఇయర్స్ వచ్చాయో ఆ రోజు మనం కట్టాల్సిన 60,000 ప్రీమియంకి మనం 30,000 కడతాం. సో అలా గణనీయంగా మనకి డిస్కౌంట్స్ వచ్చే పాలసీస్ తీసుకుంటే వల్ల ఏమవుతుందంటే టిల్ 100 ఇయర్స్ దాకా కూడా మనం అటు పాలసీ కంటిన్యూ చేయాల్సిందే. సో అట్లాంటి టైంలో మనకి ఎవ్రీ ఇయర్ డిస్కౌంట్స్ వస్తుంటే ప్రీమియమ్స్లో మనకు కొంచెం కొద్దిగా మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఆ మిగిల్చుకునే అమౌంట్ని ఎక్కడైనా మంచి ఎస్ఐపి కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి భారీగా లాభాలు అయితే వస్తాయి. సో కాబట్టి చెప్పేది ఏంటంటే మనం పోర్టబిలిటీ అని కంపెనీస్ మారినందువల్ల దానివల్ల మనకు ఎటువంటి లాభం ఉండదు. అన్ని కంపెనీస్ నుంచి వాళ్ళు మారుతూనే ఉంటారు. మీరు ఏ కంపెనీకి వెళ్ళండి, ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో కాబట్టి కంపెనీస్లో ప్రాబ్లం లేదండి, మనం థింకింగ్లోనే ప్రాబ్లం ఉంది. సో కాబట్టి పోర్టబిలిటీ చేయకుండా ఆపేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఉన్న అన్ని పాలసీల్లోకి ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ తీసుకోండి. ఎక్కడైతే మనం ప్రీమియం తక్కువ కడుతున్నామో, తక్కువ ప్రీమియం కట్టాలి, ఎక్కువ కవరేజ్ రావాలి. సో అది ఆ కాన్సెప్ట్ని పెట్టుకోండి. దానివల్ల మీకు మంచి లాభం అయితే ఉంటుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.